చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అవినీతి విచ్చలవిడితనంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు అందలం ఎక్కించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి. ఈరోజు ముఖ్యమంత్రి గారు తన కుమారుడితో కలిసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నటువంటి విధానాన్ని గమనిస్తే బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నీచమైనటువంటి పనులకు ఒడిగట్టినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు గుంటూరు అమరావతికి సంబంధించి అమరేశ్వరుడు ఆలయానికి సదావర్తి సత్రం భూములు దాదాపు 471 ఎకరా అప్పుడు ఉన్నటువంటి జమీందారుగా ఉన్నటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు మన పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఓల్డ్ మహాబలిపురం రోడ్లో ఆ భూముల్ని ఆ సత్రం కోసం కేటాయిస్తే ఆ సత్రానికి సంబంధించి ఎవరైతే బ్రాహ్మణులు కానీ లేదా ఇతర వర్ణస్తులు శూద్రులైనా సరే వేద పఠనం కోసం కానీ విద్య కోసం కానీ ఆ సత్రాన్ని ఆశ్రయిస్తే వాళ్ళకి అన్ని వసతులు కల్పించి విద్యాదానంతో పాటు వేదాలు కూడా నేర్చుకునేదానికి అవకాశం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో దాదాపు 471.76 ఎకరాలు ఆయన ఆ సత్రానికి కేటాయించడం జరిగింది. అంటే స్వాతంత్రం రాకముందు 1816 సంవత్సరంలో కేటాయించినటువంటి భూములు అవి. ఆ భూములు మనకున్నటువంటి ఓల్డ్ మహాబలిపురం రోడ్లో ఈరోజు వేల కోట్లు పలికేటువంటి భూములు, అంటే దాదాపుగా 5-6 వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఈరోజు ఉంటే 5-6 వేల కోట్ల రూపాయల భూములకు సంబంధించి 83 ఎకరాలు మాత్రమే ఈరోజు మిగిలింది. మిగిలిందంతా కూడా అనేక రకాల సంబంధించినటువంటి కారణాల వల్ల అక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 5-6 వేల కోట్ల రూపాయలకు సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు ఉన్నాయి, న్యాయవాదులు నియమించుకునింది, పోరాటం చేస్తూ ఉంది. దాని ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకోవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో దాని ద్వారా రేపు వచ్చేటువంటి రోజుల్లో ఆ సత్రాన్ని ఎవరైతే ఏ ఆలోచనతో ఇచ్చారో ఆ ఆశయ సాధన కోసం నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనతో పోరాటాలు చేస్తూ ఉంటే ఈరోజు దురదృష్టం ఏంటంటే 470 ఎకరాల్లో మిగతా వాళ్ళందరూ కబ్జా చేయంగా మిగిలిపోయినటువంటి 83 ఎకరాలని చంద్రబాబు చెరపట్టడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు వేలం వేయాలి అంటే ఒక నిర్ణయం తీసుకుని స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడు ఒక లేఖ రాస్తే ఆ లేఖ ఆధారంగా టెండర్లు పిలవడం జరిగింది. ఈ టెండర్లు పిలవలేదు. చిన్న పనికి కూడా అన్ని పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేటువంటి అధికారులు కనీసం నామమాత్రపు ప్రకటనలు ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం లూటీ చేయాలనేటువంటి ఆలోచన చేసి ఈ 83 ఎకరాలకు సంబంధించి ఒక 5 మందితో కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ అక్కడ ఉన్నటువంటి జాయింట్ కమిషనర్ గారిని దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వండి, రేటు దానికి సంబంధించినటువంటి వివరాలు అంటే జాయింట్ కమిషనర్ గారు ఒక్కొక్క ఎకరా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాది చెప్పినటువంటి ప్రకారం 6 కోట్ల రూపాయలు నిర్ణయించవచ్చు, 6,30,00,000 వరకు మార్కెట్ వాల్యూ ఉంది, బహిరంగ మార్కెట్లో దాని మీద ఎక్కువ వేలం పాడుకునేటువంటి అవకాశం ఉంటుందని ఒక నివేదిక ఇచ్చిన తర్వాత 6 కోట్ల రూపాయలకి అధికారి జాయింట్ కమిషన్ ఎండోమెంట్స్ నివేదిక పక్కన పెట్టి దానికి ధర కేవలం నామమాత్రంగా అప్సెట్ ప్రైస్ కనీస వేలంపాట ధర 50 లక్షలుగా నిర్ధారించి ప్రకటన విడుదల చేయడం జరిగింది. నామమాత్రంగా కావాల్సినటువంటి పరిస్థితులు తప్ప తక్కువ పాడేటువంటి సంఘటనలు ఉండవు. కానీ ముఖ్యమంత్రి గారు దానికంతా కొత్త భాషను చెప్తూ ఆ పాటలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో అతి ఎక్కువ ధరకి ఎవరు పాడారో అంటే 27 లక్షలకి కాపు కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి రామానుజయ కుటుంబ సభ్యులు పాడితే ఆయన కొడుకు పేరు మీద దాని వేలంపాటని ఖరారు చేసి 22 కోట్ల రూపాయలకి, అంటే దాదాపు ఈరోజు బహిరంగ మార్కెట్లో 13 కోట్ల రూపాయలు పలికేటువంటి ధర 1100 కోట్ల కనీస ధర రావాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు కేవలం నామమాత్రంగా 22 కోట్ల రూపాయలకి దానిని పాట పూర్తి చేసి ఆ పాట దక్కించుకున్నటువంటి వ్యక్తికి దానిని దఖలుపరచడానికి సిద్ధపడింది. అంటే దీనికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు ఎవరి జోబులోకి వెళ్ళాయి? ఈరోజు దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. చాలామంది పీఠాధిపతులు, స్వాములు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు చేయాల్సింది ఇదే అని చెప్పి ప్రశ్నిస్తుంటే
ప్రభుత్వం చీమ కుట్టినట్టుగా వ్యవహరిస్తూ ఎక్కడ దాని గురించి ఆలోచన చేయకుండా దాని గురించి మాట్లాడకుండా ఈరోజు ఒక వ్యక్తి ఒక విస్తృతమైనటువంటి ప్రయోజనాలను ఆశించి ఒక విస్తృతమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చాలనేటువంటి ఆలోచన చేసి సమాజంలో ఒక ముఖ్య ఉద్దేశాన్ని నిర్దేశించుకొని తన ఆస్తిని ఆ ఆశయ సాధన కోసం ఆయన ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తా, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా, ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేసేటువంటి ప్రతి ఒక్క మనోభావాలని గాయపరుస్తా, దాన్ని అప్పణంగా కాజేయాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గమైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోండి. ఎందువల్ల ఈరోజు ఆ పొలం ఆ భూమి అన్యాక్రాంతమైంది, ఎందువల్ల అతి తక్కువ ధరకు దాన్ని కేటాయించారనేటువంటి దానికి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తే రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ధర్మాన ప్రసాదరావు గారి నేతృత్వంలో మేమందరం సభ్యులుగా నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటైన తర్వాత ఆ సత్రాన్ని పరిశీలించడానికి వెళితే వాస్తవాలు తెలుసుకొని నిజానిజాలు అసలు ఎంతవరకు వాస్తవం ఉంది, ఏ మేరకు అవినీతి జరిగింది, ఎటువంటి పనులు జరిగాయనేటువంటిది నిర్ధారించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేయడం, మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా? ఈరోజు ఎక్కడన్నా న్యాయం జరిగిందని మీరు అనుకుంటే మీరు రండి నిజ నిర్ధారణ కమిటీ ముందు, ఇదిగో ఈ వాస్తవాలు దీనివల్ల ఏమైనా నష్టం జరగలేదని చెప్పండి. అంతే తప్ప వాస్తవాలు తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, మేమన్నా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు. ఈరోజు ఆ వేలంపాటను రద్దు చేయడం లేదు, లేదా వేలంపాట రద్దు చేసినందువల్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు వచ్చేటువంటి నష్టమేమీ లేదు. అయినా సరే అసలు న్యాయస్థానం దాని మీద విచారణ జరగకూడదని, నిజ నిర్ధారణ కమిటీ ఎక్కడికి రావడం నేరంగా, అసలు వాస్తవాలు తెలుసుకోకూడదనేటువంటి ఆలోచనతో మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. వాస్తవాలు తెలుసుకోవడానికి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయా చంద్రబాబు? వాస్తవాలు తెలుసుకోవడానికి ఎవరికి ఇష్టం లేదా చంద్రబాబు గారు? వాస్తవాలు తెలుసుకుంటే మీరు చేసినటువంటి అవినీతి బట్టబయలవుతుందనేటువంటి భావన మీలో ఉందా? దానివల్లనే మీరు నిజ నిర్ధారణకు వెళ్ళినటువంటి వ్యక్తుల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? వాస్తవాలు మీ దగ్గర ఉన్నటువంటి ఉంటే, మేము ఈరోజు వెల్లడించినటువంటి విషయాలు అసత్యాలైతే నిజ నిర్ధారణ కమిటీ ముందు మీరు రావాల్సింది, మీ భావాలు చెప్పాల్సింది, దీనిలో ఎక్కడ అన్యాయం జరగలేదనేటువంటి మాటలు మాట్లాడాల్సింది తప్ప అసలు మీరు సత్రాన్ని చూసేదానికి వీల్లేదు, దాన్ని పరిశీలించడానికి అవకాశం లేదని మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఈరోజు అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్తవులు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరి మనోభావాలని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. కాబట్టి ఒక మతానికి సంబంధించి, ఒక ధర్మానికి సంబంధించి ఇచ్చినటువంటి ఆస్తుని అప్పణంగా కాజేయాలనేటువంటి ఆలోచన చేస్తే అంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టం మరొకటి ఉంటుందా? దాని మీద ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి లేదా? ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 5-6 వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడితే ఎందుకు మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి తమిళనాడును సంప్రదించి ఎందుకు దాని మీద చర్యలు తీసుకుని తిరిగి రాబట్టలేకపోయావు? నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జడ్పీటీసీ సభ్యులు గెలుపొందితే, జడ్పీటీసీ సభ్యులు తమిళనాడులో ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జడ్పీటీసీ సభ్యులు తమిళనాడులో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా మా పార్టీలోకి చేర్చుకోవడానికి మీ పోలీసులు పంపించి వాళ్ళని మాకు అప్పచెప్పండి అని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి మీరు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సభ్యులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారో వాళ్ళని తెలుగుదేశం పార్టీ వైపు తరలించడానికి ప్రయత్నించినటువంటి మీరు 5-6 వేల కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు ప్రజలకు సంబంధించి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించి, ఆంధ్ర రాష్ట్ర భక్తులకు సంబంధించి అన్యాక్రాంతమైతే దాన్ని తిరిగి రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోవడంలో మీ ఆంతర్యం ఏమిటి? మిగిలి ఉన్నటువంటి భమాన్ని కూడా ఈరోజు ఏమాత్రం ఆలోచన చేయకుండా దానిని అతి తక్కువ రేటుకి అమ్మివేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? దీనికి సంబంధించి జరిగినటువంటి దాంట్లో 1000 కోట్ల రూపాయలు ఎవరు జోబులోకి వెళ్ళి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక సామెత ఉంది, ఆవు చెవిలో మేస్తే దూడ గట్టులో మేస్తుందానని. ఈరోజు రాష్ట్రంలో అవినీతిని పాలనలో అంతర్భాగం చేసి వ్యవస్థీకృతం చేసినటువంటి ఘనత ఈరోజు ముఖ్యమంత్రిది కాదా? ప్రజలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి ఆలోచన చేస్తే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఏసీబీ అధికారులు యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏసీబీ అధికారులు దాదాపుగా దాడులు నిర్వహిస్తూ అధికారులు పట్టుకుంటున్నారు, అవినీతిని బట్టబయలు చేస్తున్నారు. దీని వెనక ఉన్నటువంటి కారణం ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి జరిగేటువంటి అవినీతి కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ అవినీతి లేదో ప్రశ్నిస్తున్నాం మేము.
నీరు చెట్టు కార్యక్రమం ఈ జిల్లాలో అవినీతిమయమైపోయింది. ఎక్కడ పట్టినా సరే ఈరోజు మీరు ఆ రోజు మీరు పెట్టినటువంటి చట్టం ప్రకారం నీటి వినియోగదారుల చట్టం పెట్టి నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేసి నీటి వినియోగదారులని కనీసం ఎన్నిక ద్వారా కాకుండా రైతాంగుల మనోభావాలను గాయపరిచి మీకు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులు మీరు నామినేషన్ పద్ధతి మీద నియమించుకుని కోట్లాది రూపాయల పనులు నీరు చెట్టు కింద ఈరోజు మీకు సంబంధించినటువంటి నాయకులకి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుల పేరుతో మీరు అప్పచెప్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఈ జిల్లాకు సంబంధించి ప్రతి మండలంలో వందల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరుగుతుంది. దాని గురించి ప్రశ్నిస్తే మీ దగ్గర ఏదన్నా ఒక ఆధారాలు ఉంటే తీసుకురండి అన్నారు. ఆధారాలు ఉండడానికి అసలు ఇంజనీరింగ్ శాఖ అధికారులు మీకు సంబంధించినటువంటి అంచనాలు బయటపెట్టినంటే బయటపెట్టేటువంటి పరిస్థితుల్లో లేరు. అంత రౌప్యంగా అంత రహస్యంగా దానికి సంబంధించినటువంటి మరమ్మతులు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈరోజు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి కండలేరు ఎత్తిపోతల పథకం కానీ, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి భూగర్భ డ్రైనేజ్ కానీ, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు ఇచ్చేటువంటి త్రాగునీరు కానీ, ఇవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ నియమించుకొని మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ద్వారా ముందస్తు నియమాలు ఎవరికి రాకుండా మీరు ఎవరినైతే నిర్దేశించుకున్నారో ఆ గుత్తేదారికే ఆ కాంట్రాక్టర్కే ఆ పని వచ్చేటువంటి విధంగా మీరు నియమ నిబంధనలు రూపొందించుకొని వాళ్ళ ద్వారా ఈ పనులు చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? ప్రతి పనిలో మీరు ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారి వరకు ఈరోజు ఈ ముడుపుల బంగారంలో మీకు భాగస్వామ్యం లేదు అని మీరు చెప్తారా? జరిగినటువంటి దాని మీద విచారణ జరిపించేటువంటి ధైర్యం ఉందా? కాబట్టి ఈరోజు ఎక్కడ పట్టినా సరే అవినీతిమయంగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతులకు సంబంధించి రైతుల రుణాన్ని మాఫీ చేస్తానని మాట్లాడుతున్నాడు. రెండు సందర్భాలలో ఈరోజు అనేక సందర్భాలలో రెండు బ్యారేజీల దగ్గరికి వచ్చాడు. సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ. ఈరోజు వరకు నెల్లూరు సంగం బ్యారేజ్ పనులు మాత్రం నత్తనడక నడుస్తున్నాయి. కానీ మీరు అంచనాలు మాత్రం మించి వేయించడంలో ఈరోజు అభివృద్ధిలో కాకుండా అవినీతిలో ముందుకు వెళ్ళారు అని చెప్పడానికి వాటికి సంబంధించినటువంటి అంచనాలు పెరిగాయి. వాటికి సంబంధించినటువంటి పని మాత్రం పూర్తయ్యేటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి ఈ అంచనాలు పెంచడానికి మీకున్నటువంటి కమిషన్లు కకృతి పడ్డం కాదా, మరేదన్నా కారణం ఉందా అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టే ఈరోజు పాపం అధికారంలో అవినీతి బయటపడడానికి కానీ అవినీతి పెరిగిపోవడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల దగ్గర మామూళ్లు వసూలు చేయడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి చేసి బలవంతంగా నెలమామూళ్లు మాకు చెల్లించాల్సిందే, లేదంటే మీకు బదిలీ తప్పదు అనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాపం వీళ్ళకి ముడుపులు కట్టలేక ఏసీబీ దాడుల నేపథ్యంలో ఏసీబీ దాడులు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరొక్కసారి అధికారులు కోరుకునేది, అధికార పార్టీ దాహానికి మీరు బలి కావకండి, పారదర్శకంగా పనిచేయడానికి సిద్ధపడండి. అధికారులకు సంబంధించి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికారుల మనోభావాలు గౌరవించి అవినీతి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద. న్యాయంగా నియమించబడ్డటువంటి అధికారులు ఆ వ్యవస్థలో లోను కాకుండా నీతి నిజాయితీలతో ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, మేము ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి ఉందో, ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి సదావతి సత్రం భూములకు సంబంధించినటువంటి కుంభకోణం ఉందో, రేపు 26వ తేదీన మరలా ఈ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి ఆ భూములను కూడా పరిశీలించి వాటి మార్కెట్ విలువ ఎంత ఉంది, బహిరంగ మార్కెట్లో వేలం ఎంత పడుతుంది, కాబట్టి ఎంత మేర ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, దేని కొరకు అవినీతికి పాల్పడింది, ఇవన్నీ విషయాలు కూడా నిర్ధారించి దీనికి సంబంధించి ఒక ఇది కూడా తయారు చేస్తున్నాం, నివేదిక కూడా తయారు చేసేటువంటి పనిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము కోరేది, మీకు సంబంధించి కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రామానుజయ్య కుటుంబ సభ్యులు వెనక మీ బినామీలుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దాని వెనక చంద్రబాబు నాయుడు కుమారుడు హస్తం ఉంది. ఇది నిస్సందేహమైనటువంటి విషయం. ఎప్పటికైనా సరే నిజానిజాలు తెలుసుకొని అక్కడ ఎవరైతే ఒక విస్తృత ప్రయోజనాల కోసం దాన్ని కేటాయించారో వాళ్ళ మనోభావాలకు భంగం కలగకుండా దాన్ని ఇప్పటికైనా సరే మీరు చేసినటువంటి వేలాన్ని రద్దు చేసి మరలా అవసరమైతే బహిరంగ వేలం ద్వారా ఈరోజు వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రయత్నించండి. ఆ విధంగా వస్తుందో లేదో ఒకసారి చూస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది. అలా కాకుండా మీరు ఏదైతే చేశారో దానిని ఈరోజు మేము అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసి భూములు బదలాయిస్తామని చెప్తే మాత్రం ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.